ప్రాంతంలో ఏకాంతముగా దేవుడితో సావాసం చేసే విధంగా దేవుడు కృప చూపించడం మొదలు పెడతా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ప్రతిదీ నేర్పరే ఆయన నేర్పిస్తా ఉన్నాడు. ఈ లోకమైన స్నేహితులు నిన్ను వాడుకొని వదిలేచ్చేమో కానీ నీ కోసం నిజ స్నేహితుడైన యేసు ప్రభువు నీ కోసం మరణించాడు అనే ఒక గ్రహింపులోకి దేవుడు నడిపిస్తా వచ్చాడు. ఆయన జీవంగల వాక్యము చదువుతుంటే నా అతిక్రమం నాకు కనపడుతుంది. నేనేంటి ఇన్ని అతిక్రమలు చేశానా, అయ్యో నేను పాపిని అనే గ్రహింపులోకి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. వచ్చినని ప్రార్థన, అయ్యా నేను నా ఇష్ట ప్రకారంగా జీవించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానయ్యా, నా జీవితం నీ ఇష్ట ప్రకారంగా జీవించాలి, సహాయం చేయ ప్రభు అని ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైతే గంజాయి తాగానో అదే ప్రాంతంలో ఏమండి ఏకాంతముగా దేవునితో ప్రార్థన చేస్తుండగా దైవజనుల నోట ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా, నీవు గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన నాకు వినపడింది, నువ్వు కన్నీళ్ళు కార్చావు, ఆ కన్నిటిని నేను చూచి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనే మాట ద్వారా దేవుడు నన్ను ఇంకా ఆయన ప్రేమతో ఆకర్షించడం మొదలు పెడతాడు. నీవు నా సొత్తు అయి ఉన్నావు, నేను నిన్ను సృజించి ఉన్నాను ప్రియ మనిషి. భారం వస్తున్నావు కదా, ఆ భారం మూట పట్టుకొని నా దగ్గర రా, నేను నీకు నిజమైన విశ్రాంతి ఇస్తా. ఈ లోకం ఇచ్చే విశ్రాంతి కాదు, గంజా ఇచ్చే విశ్రాంతి కాదు, సిగరెట్ ఇచ్చే విశ్రాంతి కాదు, డబ్బు ఇచ్చే విశ్రాంతి కాదు, పేరు పెట్టేతో డాంబికమైన జీవితం ఇచ్చే విశ్రాంతి కాదు. నేను ఇచ్చే విశ్రాంతి చాలా గొప్పది. ఆ రుచి ఎరిగిన నా స్నేహితుడు సూర్యనారాయణ ఒకప్పుడు చెప్తుంటే తెల్లలో దేవుడు ఎక్కిరించిన నేరం ఒకప్పుడు, కానీ ఆ రుచి నేను చూస్తున్నప్పుడు ప్రతి దేవుని జనాంగమా ఏకాంతముగా ఆ ప్రాంతంలో ఆయనతో సావాసం చేస్తున్నప్పుడు ఎవరి మోకాల మీద ఆయనతో గంటలు గడుపుతున్నప్పుడు ఆ సమయంలో జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, ఎప్పుడైతే ఆయనతో సావాసం జరుగుతుందో లేఖనాల్లో ఏమంటున్నారు, ఆయనతో సావాసం చేసినలా మనిషికి ఏమవుతుంది, సమాధానము కలుగుతుంది. అలాగే మేలులు కూడా ఎవరి సావాసం జరుగుతుంది. ఏమని తెలుసా, ఆయన మాటలు ధ్యానించడం, ఆయన మాట ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించడం. దేవుడు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తుంది అంటున్నాడు. అయ్యా ఆశ అయితే ఉంది కానీ నేను వదలలేకపోతే నాకు సహాయం చేయ ప్రభు అని దేవుడి మీద ఆధారపడే దేవుడి జనాంగమా వ్యసనాల మీద బయటికి రావడం అల్లా తప్ప విషయం కాదు. కానీ ఆ రోజు ఆ ప్రాంతంలో ఎవరిని ఎక్కడైతే శరీరాన్ని పాడు చేసుకున్న వ్యసనాలతో, అలాగే ఆ దేవుడితో ఏకాంతంగా ఆ ప్రాంతంలో సహవాసం చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ప్రతి ఒక్క చీకటి వ్యసనాలు ఏమైతే మత్తు పదార్థాలు, సిగరెట్, గంజాయి, డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద పూర్తి విరక్తి వచ్చేసేలాగా దేవుడు బలము దయచేస్తా వచ్చాడు. మనుషులు అంటున్నారు, నీ వ్యసనాల నుంచి బయటికి రావడం అంత సామాన్యం కాదు. ఒరే నువ్వు పెళ్లికి వెళ్ళి తినేటప్పుడు ఏం చేస్తావు తెలుసా, ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, ఏమండి భోజనాలప్పుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఈ చేత్తో సిగరెట్ తాగే అలవాటు నాకు. ఎవరైనా పని చేస్తారా? పెళ్లికి వెళ్ళి మీరు ఏం చేస్తారు, స్టేజ్ మీద ఫోటోలు దిగుతారు, వెళ్తారు. మనది అలా కాదు, స్టేజ్ మీద ఉండి సిగరెట్లు తాగుతూ ఏమండి పెళ్లి కొడుకు నోట్లో సిగరెట్ పెట్టడం అలవాటు అన్నమాట నాకు. ఈ ప్రవర్తన చూస్తున్నప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏమంటారండి, ఛీ ఇది బతికేంట, ఇదేం ప్రవర్తన రైడు, ఎక్కడికి వచ్చి ఏం చేస్తారు అనరా, అటువంటి వ్యసన పరుని. కానీ ఏమండి ఆయనతో ఎప్పుడైతే సావాసం జరుగుతుందో ఏమండి నాలో పనిచేస్తున్న ప్రతి చీకటి తెగల్ని దేవాతి దేవుడు ఆయన జీవంగల వాక్యము ద్వారా, ఆయన జీవంగల వాక్యం ద్వారా ఉదక స్నానం చేయడం మొదలు పెడతా వచ్చారు. యేసు ప్రభువారు ఒక కులానికో వర్గానికి సంబంధించిన వాడు కాదు. యేసు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నారు అని వాక్యం ద్వారా రచించుకొని యేసు ప్రభువారు పాపుల కోసం ఈ లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు. ఆ మాటని విశ్రించి నోటితోపుకొని హృదయం విశ్రించి నమ్మి బాప్తిసం పొందుకున్నాను. అక్టోబర్ 23, 2021 సంవత్సరం. ఎప్పుడైతే ఈ హృదయంలో దేవుని యొక్క మాట దేవుడు ఏమండి వచ్చి ఉన్నారో నా జీవితం మారిపోయింది. ప్రతి దేవుని జనంగా ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టారో అదే పోలీసులు ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుతున్నారు. న్యూస్ పేపర్ ఫోటోలకు వెళ్ళండి బాబు, న్యూస్ పేపర్లు ఎక్కించారు. ఎవడో తెలుసా, మతోన్మాది మనిషిగా మారి అని న్యూస్ పేపర్లు ఎక్కించారు. పోలీసు వారు అడిగే ప్రశ్న నాకు, నీ జీవితం నీ గతం మాకు తెలుసు, ఈ విధంగా మార్పు చెందడానికి నిన్ను ప్రభావితం చేసింది ఎవరంటే నేను ఒకటే మాట చెప్పాను, నా జీవితం ఎవరో సాధుపరచలేకపోయారయ్యా, ఏ ఒక్కరి వల్ల కాలేదు, నా జీవితాన్ని సాధుపరిచింది, బాగు చేసింది ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన జీవం గల మాట మరణఛాయలున్న నా జీవితాన్ని బ్రతికించింది, పాడైపోయిన నా బ్రతుకులు బాగు చేసింది. అనేక మంది దౌర్భాగ్యుల్ని, దొంగల్ని, దుష్టుల్ని, మాంత్రికుల్ని అనేక మంది జీవితాలు బాగు చేసిన జీవం గల వాక్కు. ఇది భూత పుస్తకం కాదు.